నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా నుందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనిను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇది ఇక్కడ అబ్రహాముకి ఆయా తెగలు ఆయా జాతులు అప్పటికే విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తిని వెళ్ళబోయే కనాను మంచి దేశం. దేవుడు కనాన్లో అప్పటికే ఈ బలవంతులైనటువంటి కనాను సంతానం అక్కడ మల్టిప్లై అవుతూ ఉంది. అయితే అబ్రహాము ప్రయాణాన్ని దేవుడు అక్కడికే మళ్ళీ వెళ్ళడానికి ఏర్పాటు చేశాడు. సరే, నీవు లేచి నీ దేశం నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును. ఇది అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ప్రామిస్ అనమాట. ఏమంటారు, వాగ్దానం. నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా. అప్పుడు ట్రైబ్స్ మధ్య బాగా పోటీలు, యుద్ధాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఇతనికి ఏం కావాలి? అబ్రహాం కంటే భద్రత కావాలి. అతని తండ్రికి పుట్టిన 3 కొడుకుల్లో ఒక కొడుకు చనిపోయాడు. తర్వాత వీళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకోవాలి. తర్వాత వీళ్ళు ప్రొటెక్షన్గా ఉండాలి. రెండోది వీరు వీక్గా ఉండకూడదు. అయితే ఎవరైనా అక్కడ వాళ్ళ సంతానాన్ని మల్టిప్లై చేసి తమకంటూ ఒక రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాలనే మనసు ఖచ్చితంగా ఉంటుంది. కానీ అబ్రహాంకి పిల్లలు లేరు. ఇక ఒక లోతు ఆ సహోదరుల్లో కొడుకుగా ఉన్నాడు. అయితే దేవుడు అన్నాడు, ఈ బంధువుల నుంచి రా, వీళ్ళందరినీ విడిచిపెట్టురా, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీ నుంచి అనేక జనాలు వచ్చేటట్టు చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తా. ఇవన్నీ దేవుడు మాట నమ్మి వచ్చాడు. నిజంగా అప్పటికి అబ్రహాంకి పిల్లలు లేరు. అబ్రహాము అంత బలవంతుడు కాదు కదా అంత. అయితే దేవుడు అంటున్నారు, దేవుడి మాట నమ్మి అక్కడ నుంచి అబ్రహాం వస్తే, నిన్నెవరైనా ముడితే, నిన్నెవరైనా ద్వేషిస్తే వాళ్ళని నేను శపిస్తా, నిన్నెవరైనా ఆశీర్వదించి నిన్ను అంటే నిన్నెవరైనా దీవించి ఆశీర్వదిస్తే, అంటే నీతో సమాధానంగా ఉంటే నేను వాళ్ళని దీవిస్తా, ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉంటే, నిన్ను దూషిస్తే నేను వాళ్ళని శపిస్తా అంటారు. ఇంకా దేవుడే అతనికి ఒక తండ్రిలాగా అట్లా దేవుడే తనకు మాట ఇచ్చినప్పుడు అబ్రహాము దాన్ని నమ్ముతాడు.